రితేష్ ఏది చెప్పినా మేము నచ్చుతాను దాంట్లో. ఇక నిజంగా ఏమైనా కథ సరిగ్గా చేయకపోయినా సరే కూడా అతను చెప్తే వేరే లెవెల్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. అతను ఏం చేసినా మనకు నచ్చుతుంది. అలాగే చిరంజీవి గారు నిన్న మేము వెళ్ళామండి ఆ ఫంక్షన్కి. ఆయనకి 24,000 స్టెప్స్ వేశారు. 560 పాటలు ఎన్నో 156 మూవీస్లో, విచ్ ఈస్ వరల్డ్ రికార్డ్, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. వాళ్ళు ఒక జస్ట్ ఒక సర్టిఫికేట్ లాగా ఇచ్చారు. దాని అమీర్ ఖాన్ గారు వచ్చారు, ఆయన ద్వారా ఈయన తీసుకున్నారు. అదే రితేష్ గారిని అడుగుతున్నారు కదా, ఆయనలాగా అందరం ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నేను కూడా వెళ్ళాను ఆ ఈవెంట్కి. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. నేను చిన్నప్పటి నుంచి ఆయన డాన్సులకి మా ఊరు ఫిదా అయిపోయినాను. అలాంటిది ఒక వరల్డ్ దీని లెవెల్లో ఒక రికగ్నైజేషన్ రావటం అనేది మనందరికి నచ్చిన ఇది చాలా ఆనందంగా అనిపించింది. రవి గారు 2 క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇది రన్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, 10 days 30 crores వచ్చింది, నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి, కానీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ అయిపోయింది కదా, దీన్ని 4 weeks విండోను లేకపోతే ఎక్స్టెండెడ్ చేస్తున్నారా? వీక్స్ అండి, ఆఫ్టర్ October 11th అండి. అదే 4 weeks విండో. 4 weeks అంటే హిట్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ ఇప్పుడు అంటే 8 weeks, హిందీలో 8 weeks ఉన్నాయి. అదే అది మన దగ్గర కూడా ఏంటంటే అండి 8 weeks మతకాలు అంటే ఇవన్నీ ఏంటంటే ఎగ్జిబిటర్ నుంచి ఒక పుష్ రావాలండి. లేదు ఆల్వేస్ వీఆర్ నాట్ గోయింగ్ టు రిలీజ్ యువర్ ఫిల్మ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 8 weeks అట్లాంటిది ఏమైనా వస్తే ఇక మనకు డే తప్పని సిచ్యువేషన్ అందరూ 8 weeks కి ఫిక్స్ అయిపోయి ఆ విధంగా అయితే కానీ అది వర్కౌట్ అవ్వదండి. మా పుష్పాలు ఇవన్నీ అయితే అన్ని 8 weeks అండి. 10 సినిమాలు అన్ని 8 weeks. అంటే మేజర్ ప్రొడక్షన్ హౌస్ మీదే కదా, మీ దగ్గర నుంచి ఏమన్నా ఒపీనియన్ వస్తే అందరు ఇండస్ట్రీ వీఆర్ ఆల్సో ఫర్ దట్. మాకు అందరం మాట్లాడుకున్న ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఏమన్నా అట్లా అలా పుష్ అటు నుంచి వచ్చి ఇది ఉంటే మనం కూడా అబ్జెక్ట్ చేయకుండా విల్ గో ఫర్ దట్ అన్నట్టు అనుకున్నామండి. యూఎంసీ గారు, దిల్రాజు గారు, మేము అందరం కూడా. అప్పుడు ఏంటంటే సరే ఏమైనా నార్మల్గా వాళ్ళు తగ్గించారు అనుకోండి, అయినా సరే దట్ ఈస్ ఓకే. ఎందుకంటే థియేటర్గా ఇక్కడ తగ్గితే ఇక్కడ థియేటర్గా లెవెల్ బెటర్ అవుతుంది కాబట్టి మా అందరికి ఓకే అండి. ఏదో ఒక కమింగ్ ఫ్యూ వీక్స్ లో మేము ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటాం దానికి. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి, అంటే పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది, జానీ మాస్టర్ ఇంకొక సాంగ్ చేయాలని ఉంది, ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారు జానీ మాస్టర్, అయితే జానీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తారా? అంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జరిగే ఈ సర్కమ్స్టాన్సెస్ ఆయనకి ఆంక్షలు కానీ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు అంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలా ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయనతోనే అనుకున్నాం మరి మేము. మరి అనుకోకుండా ఇది వచ్చి పడి మాకే ఆశ్చర్యంగా ఉంది, ఇది ఎంత జరిగిందని. సో కుదరకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. రితేష్ గారు హాయ్ అండి. హాయ్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీ హ్యాపీ బర్త్డే తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు, కానీ ఈ స్క్రిప్ట్ అంటే మత్తు వదల 2ని 1 రాసుకున్నప్పుడే రాసుకున్నారా, లేకపోతే హ్యాపీ బర్త్డే తర్వాత రాసుకున్నారా? ఇందులో టఫెస్ట్ పాయింట్ ఏంటి మీకు బాగా టఫ్ అనిపించింది ఎక్కడ సీన్? అంటే ముందు ఉన్నది ట్యాంపరింగ్ సీన్ అండ్ ఇంట్రో సీన్ ఒకటి ఉండిందండి ఐడియా. సో ఫస్ట్ పార్ట్ తర్వాత దాని తర్వాత మేజర్ స్ట్రక్చర్ అనేది రాలేదు నాకు. సో ఆ స్ట్రక్చర్ ఏదైతే స్టోరీ ఏదైతే ఉందో అది క్రాక్ చేయడానికి టైం పట్టింది అనమాట. సో అది మేజర్. అది నేను మామూలుగా ఇన్స్పైర్ అయింది ఇట్లా సిఎల్ ఒకటి బర్నింగ్ సన్ స్కాండల్ అని ఒకటి జరిగింది. సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను.